అసలు పునరుద్ధాన శక్తిని మన జీవితంలో అనుభవించాలంటే మనం ఏం చేయాలి? ఇది కదా ముఖ్యము. అంత గొప్పదైన పునరుద్ధాన శక్తి. ఎంత గొప్పది? మరణాన్ని జయించే పునరుద్ధాన శక్తి, మన గతాన్ని తీసివేసి మనకి నూతన జీవితాన్ని ఇచ్చే పునరుద్ధాన శక్తి, మనకి సమస్తము ఏ విధంగా ఈ లోకంలో ఉండాలో తెలియచేసే పునరుద్ధాన శక్తి. మనం అటువంటి గొప్ప శక్తి మన జీవితంలో మనం పొందుకోవాలి అంటే, అనుభవించాలి అంటే మనం ఎలా ఉండాలి? అది మనం తెలుసుకోవాలండి. అదే దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనము మొట్టమొదటిగా సమర్పణ మరియు నమ్మకం కలిగి ఉండాలి. ఎవరికి మన జీవితాలు సమర్పించుకోవాలి? నమ్మకం, దేవుడి యందు పరిపూర్ణమైన నమ్మకం. మనము ఒక గృహములో ఒక చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ యొక్క తండ్రి బయటకు తీసుకెళ్తానంటే, ఎక్కడికి తీసుకెళ్తావు? నీకు దారి తెలుసా? నువ్వు ఎలా తీసుకెళ్తావు? నీ దగ్గర డబ్బులుండే అన్న ప్రశ్నలేని వేయరు కదా. వారికి ఉన్న నమ్మకము ఎంతగా ఉందో వారి తండ్రి మీద, మనము కూడా పరమ తండ్రి మీద మనకి కూడా అటువంటి నమ్మకాన్ని నువ్వు నేను కలిగి ఉండాలి. దేవుడు అదే మన నుంచి కోరుకుంటా ఉన్నారు. మనము కూడా అటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి, సమర్పణ కలిగి ఉండాలి. నువ్వు ఏది చెప్తే అది చేస్తానయ్యా, నీకు నేను నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. క్రైస్తవులని చెప్పబడమే కాదు, కానీ మన క్రియల ద్వారా సమర్పణ కలిగి మన జీవితంలో జీవించాలి. రెండులో మొట్టమొదటిగా సమర్పణ మరియు నమ్మకం కలిగి ఉండాలి. రెండవదిగా మనం క్రీస్తులో జీవించాలి. క్రీస్తులో జీవించాలి అంటే మన ప్రార్థన వాక్య జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు ఆత్మతో నింపబడి ప్రార్థించాలి. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు మాత్రమే మనము ఈ లోకంలో క్రీస్తులో జీవిస్తాం. లేకపోతే మన యొక్క మాటలు, మన యొక్క తలంపుల ద్వారా, మన యొక్క చూపుల ద్వారా ఎలాగైనా సాతాను మనలో నిరుత్సాహాన్ని, బాధను, డిసప్పాయింట్మెంట్ని సాతాను తీసుకొస్తుంది. కాబట్టి పునరుద్ధాన శక్తిని మన జీవితంలో పొందుకోవాలంటే మనము క్రీస్తులో జీవించాలి. ప్రార్థనలో, వాక్యములో ప్రతిరోజు దినము ఆయనలో ఎదుగుతూ ఉండాలి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దినము ఈ శరీరానుసారంగా ఆహారాన్ని మనం ఎలా తీసుకుంటామో, ఆత్మీయంగా మనం జీవితంలో దేవుడిలో నిలబడాలి అంటే వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ఏ మాట ద్వారా ఆ రోజు మాట్లాడతారో ఆ మాట తీసుకొని, ఆ వాక్యాన్ని తీసుకొని ఆ విధంగా జీవితాన్ని సరిచేసుకోవాలి. ఆ విధంగా వాక్యానుసారంగా అయిన జీవితాన్ని మనం జీవించాలి. అదే క్రీస్తులో ఉండడం అంటే ప్రతిరోజు దినము మనం వాక్యం ద్వారా దేవునిలో మనం నిలబడాలి. ఆ సెకండ్ పాయింట్లో చూసినట్లయితే పాపాన్ని మరియు స్వార్థాన్ని మనం విడిచిపెట్టాలి. అనేక మంది మనం పునరుద్ధాన శక్తిని మన జీవితంలో అనుభవించకపోవడానికి ఆ యొక్క మొదటి కారణం ఏమిటో తెలుసా? పాపాన్ని విడిచిపెట్టకుండా సంవత్సరాలు కూడా మన జీవితంలో మనము పాపాన్ని విడిచిపెట్టకుండా క్రైస్తవులుగా అని పిలువబడుతున్నాం. మన యొక్క ప్రాంతంలో, బంధువుల మధ్య, మన యొక్క చర్చ్లో పరిచర్య చేసే వ్యక్తిగా మనం పిలువబడుతున్నాం. కానీ మన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక దేవుడికి మహిమకరమైన ఆశీర్వాదం ఎందుకో లేదు తెలుసా? ఎందుకంటే మనం పాపాన్ని విడిచిపెట్టకపోవడం వల్ల, పాపాన్ని, మనలో ఉన్న స్వార్థాన్ని మనం విడిచిపెట్టాలి. అప్పుడే మన జీవితంలో దేవుడి యొక్క పునరుద్ధానం యొక్క శక్తిని పరిపూర్ణంగా మనం ఈ లోకంలో అనుభవించగలం. ఆ యొక్క సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే నీ మనసును నూతన పరుచుకోనండి కదా. మన మనసును నూతన పరుచుకోవాలి. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? దేవుడు ఎందుకు నీకు ఆయుష్నిచ్చారు? ఎందుకు నువ్వు ఈ లోకంలో దేవుడు ఇంకా ఒక ఉన్నత స్థానాన్ని అనుగ్రహించారు? ఆ మనసును నూతన పరుచుకొని నీ స్థితి ఏంటో, దేవుని దృష్టిలో నీ స్థితి ఏంటి? ఈ లోకానుసారంగా నీకు విలువ ఉండొచ్చు. ఒక జాబ్ పర్పస్గా, ఒక వయసు పరంగా, ఒక వ్యక్తిత్వంతో, ఒక మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా నీకు లోకానుసారంగా విలువ ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో నీ విలువేంటో తెలుసుకొని ఆ విధంగా నువ్వు నూతన పరుచుకొని, దేవుడు నన్ను దీనికోసం, ఆయన చిత్తం నెరవేర్చడం, ఈ పని కోసం నన్ను సృష్టించాడు, నేను ఆ పని నెరవేర్చాలి. ఎప్పటికప్పుడు నీ మనసును నూతన పరుచుకుంటూ ఆ యొక్క చిత్తం కోసం నీ జీవితంలో బ్రతుకుతా ఉండాలి. ఆ చిత్తం కోసం నీ జీవితంలో నిలబడతా ఉండాలి. దేవుడు అదే మన నుంచి కోరుకుంటా ఉన్నారు. నీ మనసును దినము కూడా నూతన పరుచుకుంటా ప్రభా, నేను నీ కోసమే నిలబడుతున్నానయ్యా, నీ కోసమే నేను ఆ జీవితంలో కార్యం జరిగిస్తున్నాను ప్రభా అని నూతన పరుచుకొని ముందుకు సాగాలి. ఆ యొక్క సెకండ్ పాయింట్లో చివరిగా చూసినట్లయితే చూస్తే కృతజ్ఞత కలిగి జీవించాలి కదా.
కృతజ్ఞత కలిగి మనం జీవించినట్లయితే, ప్రభా నువ్వు ఏదైతే నేను అనుభవిస్తున్నానో, ఏదైతే నేను పొందుకున్నానో, ఏదైతే నేను ధరిస్తున్నానో, ఏదైతే నేను ఆహారాన్ని తీసుకుంటున్నానో అది కేవలం నీ దానం ప్రభా, కేవలం నువ్వు ఇచ్చినదేన ప్రభా అని నిత్యము కూడా ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తే మన జీవితంలో దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మనం తప్పకుండా అనుభవిస్తాం కదా. మనము కృతజ్ఞత లేకపోవడం వల్ల, అయ్యో ఇది నా జ్ఞానం వల్ల, నా యొక్క ఆలోచన వల్ల, నా యొక్క చదువు వల్ల, నా యొక్క పలుకుబడి వల్ల నేను ఇదన్నీ సంపాదించుకున్నాను, ఇవన్నీ నేను సంపాదించుకున్నాను, వీటితో నేను అన్నిటితో నేను జీవిస్తున్నాను అన్న ఆలోచన మనలో చాలా మందికి ఉంటుంది. కానీ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత అనేది మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం, ఒక వ్యక్తి నుంచి మనము ఏదన్నా చిన్న వస్తువు తీసుకునే చాలా సార్లు నాకు చాలా ఉపయోగపడిందండి అని చాలాసార్లు కృతజ్ఞత చెప్తాం. కానీ దేవుడు నీకు నాకు అడగక ముందాన్ని అన్నీ అనుగ్రహిస్తున్నారు. నువ్వు ఇప్పుడు ఆహారం తీసుకుంటున్నావు అంటే కొన్ని నెలల క్రితం దేవుడు దానిని సిద్ధపరిచారు కదా. నువ్వు దానిని ఆ యొక్క ఆహారం తీసుకుంటున్నావు అంటే కొన్ని నెలల క్రితమే నీకోసం నా కోసం దేవుడు దానిని సిద్ధపరిచారు. దేవుడు సిద్ధపరచకపోతే మనం ఈరోజు ఆహారం తీసుకునే వాళ్ళం కాదు. అటువంటి స్థితిలో మనం ఉన్నాము కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు అర్థమైంది. మన జీవితంలో పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా మనకు ఎలా ఉండాలి అంటే సమర్పణ మరియు నమ్మకం కలిగి ఉండాలి కదా. సమర్పణ మరియు నమ్మకం. రెండవదిగా క్రీస్తులో మనం జీవించాలి. ప్రార్థన వాక్యాన్ని ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మూడవదిగా పాపాన్ని మరియు స్వార్థాన్ని విడిచిపెట్టాలి. మనలో ఉన్న పాపాన్ని, స్వార్థాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు మాత్రమే దేవుడి యొక్క పునరుద్ధాన శక్తి నీ జీవితంలో అనుభవిస్తాం. తరువాత మన మనస్సును నూతన పరుచుకోవాలి. తరువాత కృతజ్ఞతతో మనం జీవించాలి. చివరిగా మనం చూద్దాం, పరిశుద్ధాత్మపై ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవా అని దేవుడి మీద ఎక్కువగా మనం ఆధారపడడం నేర్చుకుంటే ఆ పునరుద్ధాన శక్తి మన జీవితంలో కార్యం చేయగలదు. మనం చాలాసార్లు కూడా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, ఏదైనా వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళడం, ఆయన మీద ఆధారపడడం, ప్రతిసారి దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం, మన జీవితంలో ప్రతిరోజు వాక్యము లేకుండా, ప్రార్థన లేకుండా, ఆ రోజుని ముగించకుండా ఆ రోజు ప్రార్థన వాక్యం చేసిన తర్వాతే అన్ని మొదలు పెట్టడం. ఆ విధంగా ప్రతిరోజు నువ్వు దేవుడి మీద, పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతుంటే ఆయన యొక్క పునరుద్ధాన శక్తి నా జీవితంలో కార్యం జరిగిస్తుంది.